ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో నూతనమైన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరచబోతున్నాడు. ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తూ ఎంతగానో మీరు బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉంటున్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనం నమ్ముకున్న దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆలోచన చెప్పు విషయంలో గొప్పవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచన చెప్తే అది ఆయన ఎంతగానో మన గురించి, మన మేలును గురించి ఆలోచన చెప్పువారై ఉంటారు. మనుషులు మనకు ఆలోచన చెప్తే ఆ ఆలోచన కొంతకాలం వరకు బాగుంటుందేమో, కానీ దేవుడు మనకు ఆలోచన చెప్తే మన భవిష్యత్ అంతవరకు కూడా ఆ ఆలోచన మనకు మేలుని కలిగిస్తుంది. ఎందుకంటే దేవుడికి జరిగింది తెలుసు, జరుగుతుంది తెలుసు, జరగబోతుంది కూడా మన విషయంలో ఆయన ఎరిగి ఉంటున్నాడు. కనుక ఆయన చిత్తానికి, ఆయన ఇచ్చు ఆలోచనలకు మనము ఆయన యొద్ద విచారణ చేసిన యెడల మనకు ఎన్నటికీ కూడా మేలుని మన జీవితంలో చూడగలుగుతాము. అంతేకాకుండా ఆయన క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడై ఉన్నాడు. ఆలోచన క్రియలు అనేవి ఆయన స్వాధీనంలో ఉన్నవి. మనుషులు ఆలోచన చెప్పి మౌనంగా ఉంటారు కావచ్చు, కానీ దేవుడు మాత్రము ఆయన యొద్ద మనం విచారణ చేస్తే మంచి ఆలోచన ఇస్తాడు. మనము ఆయన సహాయాన్ని కోరుకుంటే మన విషయంలో శక్తి కలిగిన కార్యాలు ఆయన జరిగిస్తాడు. కేవలము సలహా ఇచ్చి ఆలోచన చెప్పి మౌనంగా ఉండి మనల్ని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, కానీ మన విషయంలో మనము భయంతో ఉన్నప్పుడు, ఆపదలు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ఇన్ని రోజులు ఎంతోమంది ఆలోచనలను అనుసరించి చివరికి ఎన్నో ఓటములు, చివరికి ఎన్నో నష్టములు మనం చూసామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆలోచన విషయంలో నేను గొప్పవాడను, నేను క్రియలు జరిగిస్తాను అంటున్నాడు. కనుక ఆయన శక్తి కలిగిన క్రియల కోసము, ఆయన ఇచ్చే ఉత్తమమైన ఆలోచనల కోసము, ఆయన చిత్తము కోసము ఈరోజు నుండి ఆయన యొద్ద విచారణ చేద్దాము. ఈ ఉదయం ఎంతమంది అయితే ఆయన వాగ్దానాన్ని విని ఉన్నారో వారందరూ ఈరోజు నుండి దేవుని యొద్ద విచారణ చేసి ఆయన ఇచ్చే ఆలోచనలు, ఆయన చేసే అద్భుత కార్యాలని మీ జీవితంలో మీరు చూడబోతున్నారని విశ్వసిస్తున్నాను. అలాంటి కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. ఎంతో చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించినందుకు నీకు వందనాలు. ఆలోచనకర్తవై ఉన్నావు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవై ఉన్నావు. కనుక అట్టి ఆలోచనలు మా జీవితంలో, మీ ఆలోచనలు మా భవిష్యత్తులో, మీ ప్రణాళికలు మాత్రమే, నీ చిత్తము మాత్రమే సిద్ధించునుగాక ప్రభువా. శక్తి కలిగిన కార్యాలు మా జీవితంలో జరిగించండి. అపాయములో, భయములో మమ్మల్ని చుట్టుకును ప్రతి శ్రమలోనూ నీ కార్యములు, నీ యొక్క క్రియలు మా బ్రతుకులో మీరు జరిగించండి. ఎంతమంది అయితే ఆలోచన కోసము తండ్రి, ఆలోచన చెప్పవారు లేక ఎంతో కృంగిపోతున్నారో వారికి మీరు తోడయండి, ఆలోచన చెప్పమని ఈ ఉదయకాల సమయంలో ఎట్టి వాక్యము వీక్షిస్తూ తండ్రి, ఎట్టి వాగ్దానము నమ్మిన ప్రతి జీవితంలోనూ దీన్ని మీరు నెరవేర్చమని మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.